నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాహుల్ నాయకత్వంపై మిత్రపక్షాల్లో ఆందోళన. బీజేపీ ఆడపిల్లల రక్షణకు కలిసి రండి, ఆడపిల్లలపై దాడులు బాధాకరం. నిమ్మల తెలంగాణపై ప్రేముంటే వస్తారు, మంత్రి కోమటిరెడ్డి. బంజారాహిల్స్ ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దాడి చేసిన దుండగులు. హోటల్ రూమ్స్లో కూర్చోకుండా ప్రాక్టీస్ చేయండి, గవాస్కర్. ఇండియా కూటమికి రాహుల్ సారథ్యంపై మిత్రపక్షాల్లో ఆందోళన నెలకొందని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్పై ఎస్పీ అసంతృప్తిగా ఉందని, అదే భావనలో ఉన్న మమతా బెనర్జీ కూటమిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారని బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ అన్నారు. దీనికి శరద్ పవార్ కూడా మద్దతు పలకడం రాహుల్ నాయకత్వంపై వారిలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం లేదన్నారు. మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడబిడ్డలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, ఈగల్ టీం ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, విగ్రహ ఆవిష్కరణకు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించాం. తెలంగాణపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు, ఇష్టం లేని వారు రారు. నిజమైన తెలంగాణ వాదులెవరో తెలిసే వేదిక ఇదే. శ్రీకాంతాచారి చావు, నోట్లో తలపెట్టి చనిపోతే కేసీఆర్ ఎలా బయటపడ్డారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఆసుపత్రిలో చేరారు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలికి గాయాలు కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. మంచు మనోజ్ నడవలేకుండా ఉన్నారు. విద్యానికేతన్ స్కూలుకు సంబంధించిన సిబ్బంది తమపై దాడి చేశారని మంచు మనోజ్ అంటున్నారు. అడిలైట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచన చేశాడు. అడిలైట్ టెస్టు ముందుగానే ముగియడంతో మిగిలిన ఈ 2 రోజులను హోటల్ రూమ్స్లో కూర్చోకుండా ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని కోరాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.